మీరిదే మాట మీద ఉండండి అత్తయ్య. రే తమ్ముడు, ఇదే మంచి అవకాశం రా. నిజం చెప్పే, కళ్యాణిని నువ్వు ప్రేమించలేదని. ఇప్పుడు నేను ప్రేమించట్లేదంటే కళ్యాణిని హక్ చేసుకుని ప్రేమిస్తున్నాను అని ఎందుకు చెప్పావురా అని అడుగుతారు. నువ్వు నిజం నీ నోటితో చెప్పడమేరా నాకు కావాల్సిందే. చెప్పు. మూగ ఎద్దులా నిల్చుంటావేంట్రా? నోరు తెరిచి చెప్పు, కళ్యాణి అంటే నీకు ఇష్టం లేదని. నాకు కళ్యాణి అంటే ఇష్టం లేదు. చూసారు అత్తయ్య, నా తమ్ముడు చెప్పేశాడు, కళ్యాణి అంటే ఇష్టం లేదని చెప్పేశాడు. కళ్యాణి అంటే నాకు ప్రాణం. ఏంట్రా నువ్వనేది? నిజం అక్క, నువ్వు ఎంత ఫోర్స్ చేసినా నా మనసులో మాట మారదు. అసలు ఏంట్రా నీ ప్లాన్? నా ప్లాన్ అర్థం చేసుకోలేవు కళ్యాణి. నేను సంపద ఇంటి నుంచి వెళ్ళిపోయేదాకా మా మీద ఎవ్వరికీ అనుమానం రాకుండా నువ్వే నా లవరని నమ్మిస్తాను. పల్లవి, నీకిచ్చిన అవకాశం అయిపోయింది. ఇక పెళ్ళయ్యేంత వరకు అడ్డుపడకవు. నిశ్చితార్థానికి మగపిల్లి వారి తరపు నుంచి నిశ్చితార్థపు ఉంగరాలు పెట్టాలి. నువ్వు మగపిల్లి వారి తరపున కాబట్టి వాటికయ్యే ఖర్చు నువ్వే ఇవ్వాలి. అసలు పెళ్ళే వద్దంటుంటే మళ్ళీ ఇదొకటి వేస్ట్ నాకు. వెళ్ళి మీ ఆయన్ని అడిగి డబ్బులు తీసుకురా. సిద్ధు, కళ్యాణి, మీరిద్దరూ పట్నం వెళ్ళి నిశ్చితార్థ పొంగురాలు కొనుక్కురండి. ఇప్పుడు దొరికావురా. ఎలా షాపింగ్కి వస్తావో నేను చూస్తాను. ఇప్పుడు ఎందుకు లేత్తయ్యా, రేపెప్పుడైనా వెళ్తాం. అయ్యో, లేట్ ఎందుకు సిద్ధు? ఈ రోజే వెళ్దాం. ఈ రోజు మంచి రోజు సిద్ధు, ఈ రోజే వెళ్ళండి. పల్లవి, నువ్వింకా నిలబడ్డావే, వెళ్ళు. 4 గంటలకి సంపద కలుద్దామనింది. ఇప్పుడు ఈ రాక్షస్తో షాపింగ్కి వెళ్తే సంపదని కలవడం కుదరదు. ఇప్పుడేం చేయాలి? ఇదిగోండి అత్తయ్య. నీ చేతులతో నువ్వే కళ్యాణికి ఇవ్వు. ఇవ్వు. థ్యాంక్ యూ పిన్ని. ఆడపడుచు కట్నం తీసుకోవాల్సిన దాన్ని చివరికి నేనే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. నా కర్మ. సిద్ధు,
జాగ్రత్త. నా మీద కోపం తగ్గలేదా అమ్మా? పర్వాలేదు, త్వరలోనే వీడి నిజ స్వరూపం తెలిస్తే నువ్వే అర్థం చేసుకుంటావు. మీరిద్దరే వెళ్ళండి. వెళ్దామా? సిద్ధు ఏం చేస్తున్నాడు అసలు? 4 గంటలకి హనుమాన్ గుడి దగ్గర సిద్ధుని కలుస్తానని చెప్పాను, కానీ కళ్యాణితో రింగ్స్ కొనడానికి వెళ్ళాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు. సిద్ధు అసలు అక్కడికి వస్తాడా? ఏం చేయాలి? అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? బయటకు వెళ్ళినట్టు వెళ్తే దమయంతి అత్తయ్య చూసి అనుమానిస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను వెళ్ళాలి. కానీ ఎలా? సంపద, 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 ఏమైంది? ఏమైందమ్మా? ఒంట్లో బాలేదా? డాక్టర్కి ఫోన్ చేయను? అవునమ్మా, నాకు కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది. డాక్టర్ గారు రావాలంటే టైం పడుతుందేమో. మనమే డాక్టర్ దగ్గరికి వెళ్దామమ్మా. అలాగే, సరేరా. రాదమయంతి, సంపదని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. తన కళ్ళు తిరుగుతున్నాయట. నువ్వు వాగనుపమా, ప్రతిదానికి పొలోమని వచ్చేస్తావు. తనని చూసుకోవడానికి నేనున్నాను కదా. పైగా శౌర్య కూడా ఊళ్ళో లేడు. వాడు లేనప్పుడు నా కోడల్ని బాగా చూసుకోలేదని నాకు మాట రాదు. నువ్వేంటి సంపద, నీకు కళ్ళు తిరిగినట్టుగాని నీరసంగా గాని అనిపిస్తే నన్ను పిలవమని చెప్పాను కదా, ఎందుకు పిలవలేదు? పిలుద్దామనుకునే లోపే వామిటింగ్ అయ్యిందత్తయ్య. ఇంతలో అనుపం వచ్చేసరికి నాకు చెప్పకుండానే హాస్పిటల్కి వెళ్ళిపోదాం అనుకున్నావా? అది కాదత్తయ్య. సర్లే, పద, మనం వెళ్దాం. దమయంతి, నేను వస్తాను. సంపద కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఏం అవసరం లేదు, నా కోడల్ని నేను చూసుకోగలను. ఇలా మాతో వచ్చి నువ్వు మళ్ళీ మంచిదనవనే మార్కులు కొట్టేద్దామనేగా. నువ్వు ఇక్కడే ఉండి ఇంట్లో పనులు చూసుకో. సంపదని నేను తీసుకెళ్తాను. ఇదేంటి, నేను అనుకున్నదంతా రివర్స్ అయిపోయింది. అనుపమమ్మ నా వెంట వచ్చినా ఏదో ఒకటి మేనేజ్ చేసి సిద్ధు దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. ఇప్పుడు అత్తయ్య వస్తే నేను ఎటూ వెళ్ళలేను. ఇంకా ఆలోచిస్తావేంటి? రా, వెళ్దాం. ఒక్క నిమిషం అత్తయ్య, ఫోన్ గదిలో ఉంది, వెళ్ళి తెచ్చుకుంటాను. ఇప్పుడు ఫోన్ ఎందుకు? మధ్యలో నొక్కుతూ కూర్చుంటావా? అది కాదత్తయ్య, మధ్యలో ఆయన కాల్ చేస్తారేమో. ఇంట్లో ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా టెన్షన్ పడతారు. ఫోన్ తీసుకొస్తానత్తయ్య. సరే, వెళ్ళి తెచ్చుకో.
అలాగే సార్, లేట్ ఏం చేయను. రేపు సాయంత్రానికల్లా పంపించేస్తాను. చిన్ని ఏంటన్నా? రేయ్ ముందా ఫోన్ తీసి పక్కన పెట్టు. సార్, ఒక్క 5 నిమిషాల్లో నేనే ఫోన్ చేస్తాను. ఇప్పుడు చెప్పు నాన్న, ఏంటి మీ ఆనందం? ఇదేం లేదురా, నా మిత్రుడు నాగేశ్వరరావుని కలిసి మన కళ్యాణికి పెళ్లి కుదిరింది అని చెప్పొస్తున్నాను. మనవరాలు పెళ్లి అనగానే మీ మొహం ఆనందంతో బాగా వెలిగిపోతోంది. ఆ మాత్రం ఉండదా ఏమిట్రా? సర్లే గాని చెప్పడం మర్చిపోయాను, పని వాళ్ళకి చెప్పి దగ్గరుండి ఒక 5,000 చీరలు సిద్ధం చేయించురా. ఎందుకు నాన్న? నా మనవరాలు పెళ్లికొచ్చిన వాళ్ళందరికీ చీరలు బహుమతిగా ఇవ్వాలి. మీకెంత ఘనంగా చేయాలనిపిస్తే అంత ఘనంగా చేయండి. ఇక్కడ మిమ్మల్ని ఎవరు కాదన్నారు? అన్నా, మీరు సీతయ్యలాగా వినరు కదా. ఇంకొన్ని రోజుల్లో కళ్యాణికి 18 నిండుతాయి. 18 నిండుగానే పెళ్లి చేద్దాం. అవును, కళ్యాణి సిద్ధు ఎక్కడున్నారు? నిశ్చితార్థ పొంగరాలు కొనుక్కోమని అత్తయ్య గారు పట్నం పంపించారు మావయ్య గారు. కూడా ఎవరెళ్ళారు? ఇద్దరే. శివ, పెళ్లిగాక ముందే అలా పంపించటం సమంజసం అంటావా? వాళ్ళిద్దరి మధ్య ఏవో మనస్పర్ధలున్నాయండి, అవి పోవాలి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి. భార్యాభర్తల్లా కాకుండా స్నేహితుల్లా మెలగాలని అలా పంపించాను. స్నేహితులైతే అన్నీ చెప్పుకుంటారు కదండి. ఒక్కసారి అనుపమ విషయంలో జరిగిన పొరపాటు మళ్ళీ కళ్యాణి జీవితంలో జరగకూడదని పంపించాను. జరగకూడదు జరిగిపోయిన తర్వాత బాధపడటం తప్ప మనం ఏమీ చేయలేమండి. అందుకే వాళ్ళు కోరుకున్న భవిష్యత్తుని వాళ్ళకి మనం ఇవ్వాలి. అందులో తప్పులుంటే మనం సరిదిద్దాలి. అనుపమ ప్రేమ అజయ్కి అర్థమై ఉంటే తప్పు జరిగుండేది కాదండి. అనుపమతో పెళ్లి కాకముందే అజయ్ మాధుర్యులు నిజంగా ప్రేమించుకునుంటే అలాగే పెళ్లి చేసేదాన్ని. మాధురిని నిదానంగా మార్చుకునేదాన్ని. కాని వాళ్ళు నాకు అవకాశం ఇవ్వకుండా అనుపమ జీవితం నాశనం చేశారు. మళ్ళీ ఇంట్లో అలాంటి తప్పు జరగకూడదండి. బాగా ఆలోచించావు శివ. మనవరాలు పెళ్ళవుతుందని ఆనందపడుతున్నానే గాని నీ అంత దూరం నేను ఆలోచించలేదు. ఇంకా వీళ్ళిలా ఫిక్స్ అయ్యాక పెళ్ళ ఆపమని అడగడం కూడా వేస్టే. అనుపమమ్మతోనే తేల్చుకోవాలి. ఆడపడుచు కట్నం, లాంఛనాలు, వరకట్నం అన్నీ అనుపమమ్మనే అడగాలి. అత్తయ్యని అడిగితే చంపేస్తుంది. మొత్తానికి చుట్టుపక్కల ఊళ్ళంతా చెవులు కోరుకునేలా పెళ్లి జరగాలంటారు, అంతేనా? అంతేరా. ఇదేంటి ఇంత చిన్న షాప్ కి తీసుకొచ్చావు? పెద్ద షాప్ లో అయితే చాలా మోడల్స్ ఉంటాయి కదా సిద్ధు. షాప్ చిన్నదే అయినా మోడల్స్ చాలా ఉంటాయి. పెద్ద షాప్కి వెళ్తే ఆలస్యం అవుతుంది. పద. ఆలస్యమా? అదేంటి? మనం వచ్చింది షాపింగ్ కోసమే కదా. నువ్వెవరికైనా కలుస్తానని మాటిచ్చావా ఏంటి? లేదే, అలాంటిదే లేదే. నేనెవరికి ఇవ్వలేదు. మనం ఇంటికి వెళ్ళడం ఆలస్యం అవుతుందేమో అని అలా అన్నాను. సర్లే పద. హనుమంతుని దగ్గరే కుప్పిగంతులా? నీ ప్లాన్ అంతా నాకు తెలుసురా. కళ్యాణికి అనుమానం వచ్చిందా ఏంటి? మాటల్లో పెట్టి ఎలా అయినా ఎస్కేప్ అవ్వాలి. సార్,
ఏం కావాలి? ఏం కావాలో తర్వాత చెప్తాం కానీ మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నాం కదా. అవును మేడం. అందుకే మా ప్రేమని మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని పెళ్లికి ఓకే అన్నారు. ఓ, లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ అన్నమాట. ఇదేంటి ఇంత ఓవరాక్షన్ చేస్తుంది? నువ్వు షార్ప్ అనుకుంటా నాలాగా. మంచి కాస్ట్లీ ఎంగేజ్మెంట్ రింగ్స్ చూపించండి. చూసిన వాళ్ళు ఔరా అని నోళ్లు వెళ్ళబెట్టుకోవాలి. అలాగే మేడం. ఇవన్నీ న్యూ మోడల్స్ మేడం. టైం అవుతుంది. సంపద వెయిట్ చేస్తూ ఉంటుంది. లేట్ అయితే వెళ్ళిపోతుందేమో. ఎక్కడికి వెళ్ళదులే సిద్ధు. ఏమన్నా? పదే పదే వాచ్ చూసుకుంటుంటే వాచ్ ఎక్కడికి వెళ్ళదు అంటున్నా. మోడల్స్ చూడు, సెలెక్ట్ చేయి. ఏదో ఒకటి తీసుకో. ఏదైనా ఉంగరమేగా. అయినా అసలు నాకు షాపింగ్ అంటే చిరాకు. అయ్యో రామా, ఏంటి తొందర? మనకి జరిగేది ఎంగేజ్మెంట్ సిద్ధు. మన ప్రేమకి గుర్తు. ఒకటికి 100 రకాల చూసి తీసుకుందాం. మళ్ళీ మళ్ళీ జరిగేది కాదు కదా పెళ్ళి. ఏమంటారు మీరు? అవును సార్, పెళ్ళంటే జీవితంలో ఒక్కసారే వస్తుంది. అదీ కాక మేడం గారు మీ ప్రేమకి గుర్తుగా ఉండాలంటున్నారు. మీకు చాలా మోడల్స్ చూపిస్తాం, డోంట్ వరీ. మేడం, జ్యూస్. థ్యాంక్ యూ. వెల్కమ్. సిద్ధు, తీసుకో. నాకొద్దు. తీసుకో. తాగు సిద్ధు. ఓ షిట్. ఛ, షర్ట్ పాడైపోయింది. కళ్యాణి, నీకు నచ్చింది తీసుకో. ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళొస్తాను. ఓకే. ఇదిగో మనీ పే చేసే. సార్ సార్ ఆగండి సార్, చెక్ చేయాలి. నేను దొంగని కాదయ్యా. ఒకసారి చెక్ చేయనివ్వండి సార్. సరే. సార్ జేబులో ఏముంది సార్? ఏం లేదు. ఏంటి? ఏం లేదయ్యా. ముందు మీరు సార్ దగ్గర పదండి, పదండి, రండి. అరే, ఈ మధ్య దొంగలు ఎక్కువైపోయాయి. ఏం లేదంటుండే. సార్, ఇతను దొంగతనం చేశాడు సార్. ఏయ్ వదులు. నేను దొంగతనం చేశానంటావేంటి? ప్యాంట్ ప్యాకెట్లో చెక్ చేయి. సార్, ఇదేంటి సార్, డబ్బులు కట్టకుండా తీసుకెళ్తే దొంగనే అంటారు. అది సార్, అసలు ఇది నా పాకెట్లోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్. దొంగతనం చేసి దొరికిపోయిన ప్రతి ఒక్కడు ఇలాగే చెప్తాడు. టిప్ టాప్ గా తయారై వచ్చి దొంగతనం చేయడం ఫ్యాషన్ అయిపోయింది.